ధనుష్ హీరోగా శేఖర్ కమలతో చేస్తున్న చిత్రం కుబేర. ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా రిలీజ్ మాత్రం ఎప్పుడు రిలీజ్ అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. ఈ చిత్రం కోసం ధనుష్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ మధ్య ఈ సినిమా జూన్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా టాక్ వచ్చింది. కానీ ఫైనల్గా ఈ సినిమాకి కొత్త డేట్ ఫిక్స్ అయినట్టుగా టాక్ వినిపిస్తోంది. దీని ప్రకారం కుబేరా సినిమా జూన్ 20న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. ఇది దాదాపు ఫిక్స్ అనే అధికారిక ప్రకటన కూడా త్వరలో రానుందని టాక్. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా కింగ్ నాగార్జున సాలిడ్ రోల్ చేస్తున్నారు. అలాగే రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ రీసెంట్గా బ్లాక్ బస్టర్ చిత్రం డాకు మహారాజ్ ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య తన సాలిడ్ ప్రాజెక్ట్ అఖండ 2 స్టార్ట్ చేశారు. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఒక పక్క ఫుల్ స్వింగ్లో జరుగుతోంది. అయితే ఒక్క షూటింగ్ మాత్రమే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో కూడా చేస్తున్నారట. ఇప్పటికే అఖండ 2లో ఇంటర్వెల్ ఎపిసోడ్ తాలూకా గ్రాఫిక్స్ పనులు స్టార్ట్ చేసేశారట. ఇలా షూటింగ్తో పాటు ఈ పనులు కూడా జెట్ స్పీడ్లో జరిగిపోతున్నాయని చెప్పాలి. ఇక ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ వారు నిర్మిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా సైఫ్ అలీ ఖాన్ విలన్గా కొరటాల శివ తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం దేవరా పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం తాజాగా జపాన్ దేశంలో కూడా గ్రాండ్గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. మార్చిలో ఈ సినిమా అక్కడ రిలీజ్ కాబోతుండగా ఇప్పుడు జపాన్ వెర్షన్ ట్రైలర్ని మేకర్స్ విడుదల చేశారు. ఇక ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి వైరల్గా మారింది. చూస్తుంటే ఈ ట్రైలర్ని అక్కడి ఆడియన్స్కి ఇంకా కనెక్ట్ అయ్యే విధంగా కట్ చేశారని చెప్పాలి. ఎర్ర సముద్రం వారి తెగపై కథను వివరిస్తూ స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ చాలా వరకు అనిరుద్ సంగీతం లేకుండా వారి స్టైల్ వాయిస్ ఓవర్తో కనిపించి ఆకట్టుకుంది. లాస్ట్లో దేవరా థీమ్తో మంచి ఎగ్జైటింగ్గానే కట్ చేశారు. తెలుగు ఒరిజినల్ వెర్షన్లోనే జపాన్ సబ్ టైటిల్స్తో ఈ చిత్రం అక్కడ మార్చి 28న నేషనల్ వైడ్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం కోలీవుడ్ నుంచి వస్తున్న క్రేజీ సినిమాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న చిత్రం కూలీ ఒకటి. ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించిన స్టార్స్ ఉన్నారు. ఇక ఈ చిత్రం నుంచి ఆ మధ్య అంతా చాలామందిని అనౌన్స్ చేసిన మేకర్స్ లేటెస్ట్గా ఓ ప్రీ లుక్ పోస్టర్తో ఓ స్టార్ హీరోయిన్ ఉన్నట్టుగా కూడా టీచ్ చేశారు. అయితే ఆమె హాట్ బ్యూటీ పూజా హెగ్డే అనే చాలామంది భావించారు. ఇక తాజాగా మేకర్స్ అవును మీ గెస్ నిజమే అంటూ పూజా హెగ్డే కూడా కూలీ సినిమాలో ఉన్నట్టుగా కొత్త పోస్టర్తో అనౌన్స్ చేశారు. మరి పూజా హెగ్డే ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తోందా లేక స్పెషల్ సాంగ్ చేస్తోందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు రోహిత్ డైరెక్ట్ చేస్తుండగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరికొత్త మేకోవర్తో కనిపిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్ సంజయ్ దత్కు ఈ సినిమా కథను వినిపించగా ఆయన వెంటనే ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ పాత్ర కూడా చాలా పవర్ఫుల్గా ఉండబోతోందని తెలుస్తోంది. సంజయ్ దత్ తెలుగులో రాంపోతినేని డబుల్ స్మార్ట్ చిత్రంలో నటించగా ఆయన నటనకు మంచి గుర్తింపు లభించింది. మరి నిజంగానే సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు మూవీలో సంజయ్ దత్ నటిస్తాడనేది చూడాలి.